హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల పరిధిలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ బంగమహడ్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఫాక్స్ నూతన భవనం గోదాం మరియు సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి బద్దనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అనంతరం మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా 3 దఫాలుగా రైతులకు 39,000 కోట్ల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని తెలిపారు. ఇంకా కొందరు రైతులు రుణమాఫీ కాని వారు అధైర్యపడద్దని, సాంకేతిక లోపాల వల్ల జరిగి ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రుణమాఫీ అయ్యే విధంగా చూస్తాను అంటూ హామీనిచ్చారు. మాజీ పిఎస్సి చైర్మన్ అల్లిరెడ్డి గారికి, కిసాన్ సెల్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి గారికి, అలాగే సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులైన మహేందర్ రెడ్డి అధ్యక్షుల గారికి, డివిజన్ రఘు గారికి, గ్రామ అధ్యక్షులు రవీందర్ గారికి, మాజీ కార్పొరేటర్ సోదరి కల్పన గారికి, బ్లాక్ అధ్యక్షులు తిరుపతి, గ్రామ నాయకులు మధు కుమార్, వివిధ హోదాల నాయకులందరికీ, మరి ముఖ్యంగా రైతు సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు నా చేతుల మీద ఇన్ని రోజులు నిరీక్షించిన ఈ యొక్క బిల్డింగ్ ఓపెన్ చేసుకోవడానికి నన్ను ఆహ్వానించడానికి సోదరుడు వచ్చినప్పుడు, అలాగే దానికంటే ముఖ్యంగా రైతుల కోసం సుమారు 4 సార్లు నా వద్దకు హైదరాబాద్కు వచ్చాడు. ఇంటికి వచ్చి అన్న రైతులకు రుణమాఫీ కాలేదు ఇంకా కొంతమంది రైతులకు అని ఆయన పడే వేదన తపన నేను గమనించినాను. ఎందుకంటే మాటల ప్రభుత్వం కాదు ఇది, చేతల ప్రభుత్వం అని నిరూపించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు రాహుల్ గాంధీ ఆనాడు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ మన హన్మకొండలో ఇచ్చిన మాటను తూచా తప్పకుండా రైతు రుణమాఫీ ఒకేసారి చేస్తామని వాగ్దానం చేసిన సందర్భంగా రైతులకు రుణమాఫీ చేయడం చాలా హర్షించనీయదగింది. అలాగే ఇక్కడ మన వంగపాడుకు సుమారుగా 1 లక్ష మొత్తం రైతులు సంఖ్య 640 మంది నాకు ఇవ్వడం 14 ఉంది. సో ఇందులో 294 మందికి 1,44,44,000 రుణమాఫీ అయింది. ఇంకా సుమారుగా 70 నుండి 80 మందికి ఆధార్ కార్డులో ఉన్నదా లేక బ్యాంకులో ఉన్న తీసుకున్న లింకు సరిగా లేనందున ఇంకా రాలేదు. తప్పనిసరిగా ఇంకా 200 పైసలకు మందికి 2 లక్షలు ఇంకా రావాల్సింది. మీరెవరు కూడా రైతు సోదరులు ఎవరు కూడా దిగులు పడకండి. ఆ బాధ్యత నేను తీసుకున్నా. తప్పనిసరిగా దగ్గరుండి సోదరుని తీసుకొని గౌరవ మనం మినిస్టర్ రైతు మినిస్టర్ మన తుమ్మల నాగేశ్వరరావు దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. ఇద్దరం కలిసి వారికి వివరించడం, ఇక్కడ జరిగిన కొన్ని బ్యాంకులు జరిగిన లోపాల వల్ల ఆ యొక్క ఐఎఫ్సి కూడా లేకుంటే రైతుల విషయంలో కొన్ని తప్పిదాలు జరగడంలో మన సోదరులకు రైతు సోదరులకు సరైన సమయంలో రాలేదు. ఎవరు కూడా దిగులు చెందద్దు. ఈ యొక్క 10-15 రోజులలో ఈ మంత్ లాస్ట్ కల్లా నేను దగ్గరుండి పోయి శాంక్షన్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఈ సభాముఖంగా అందరికి కూడా భరోసా ఇస్తున్నా. తప్పనిసరిగా వీలైతే సీఎం గారి దగ్గర పోయి కూర్చొని అతి త్వరలో మిగతా రైతులకు కూడా వచ్చే విధంగా నేను ముందుకు వెళ్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే అవాకులు చివాకులు పలుకుతున్నారు ఎన్నో విధంగా. ఇంత చేసినా కూడా, ఇంత ట్రాన్స్పరెంట్గా అంటే పారదర్శకంగా చేసినా కూడా ప్రభుత్వాన్ని ఎల్లవేళలా నిందలేయడం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు కష్టాలు వచ్చినాయనడం, కరెంటు కష్టాలు వచ్చాయనడం, నీళ్ళ కష్టాలు వచ్చాయని ఈ విధంగా గొంతెత్తి ఒకటే ఈ ప్రభుత్వాన్ని ఎంతసేపు అటెన్షన్ డైవర్షన్ అంటారు దాన్ని. అంటే ప్రజల నుండి ఒక తప్పుడు సంకేతానికి ప్రజలకు పంపే దిశగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గొంతెత్తి చిచ్చుకున్నా కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. అలాగే దసరా కానుకంగా, దసరా బోనస్గా కూడా రైతులకు రైతు భరోసా, అలాగే సన్నవడ్లు పండించే రైతన్నకు 500 రూపాయలు బోనస్గా ప్రకటించడం జరిగింది.
సో ఇంత చేసినా కూడా ఈ చేసిన కార్యక్రమాలు కూడా నా కార్యకర్తలు కానీ నా సీనియర్ నాయకులు కానీ సరైన పద్ధతిలో గ్రామాలలో చెప్పుకోలేకపోతున్నాం, నేను మా కార్యకర్తలు. కాబట్టి దయచేసి ఈ తప్పుడు ఎవరైతే సమాచారం ప్రజలకు అందిస్తున్నారో వారిపైన ప్రత్యేక దృష్టి పెట్టవలసి ఉంటుంది. మన ప్రభుత్వమే రైతు పక్షపాతి, రైతును కాపాడుకునే రైతు వెన్నెముక లాంటాడు మనకు. కాబట్టి రైతును ఎప్పుడు ఎల్లవేళలా కాపాడుకునే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే మన మధ్యలో చైర్మన్ గారు, టెస్కాప్ చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి